బరిలోకి దిగాను. నేను గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్లో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్ చేస్తూ అందరికీ సాయం చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ విశాఖపట్నంలోనే పుట్టాను, విశాఖపట్నంలోనే పెరిగాను. నా పిల్లల విద్యాభ్యాసం కాకుండా నా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే ఉన్నారు. ఎవరు దేశాన్ని వదిలేసి రాష్ట్రాన్ని వదిలేసి మా ఊరిని వదిలేసి వెళ్ళలేదు. సో విశాఖపట్నం సిటీలో నేను 1999లోనే ఒక ఐటీ కంపెనీ పెట్టి ఇంటర్నేషనల్ మ్యాప్లో విశాఖపట్నం సాఫ్ట్వేర్ యూనిట్ని పెట్టాము. ఆ తర్వాత సెప్టెంబర్ 11 రావడం అనివార్య కారణాల వల్ల అది ప్రస్తుతానికి ఆపరేషన్స్లో లేదు. కానీ ఒక 2000 మంది విశాఖపట్నం నుంచి మెరికల్ లాంటి కుర్రోళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి అన్ని దగ్గర పనిచేస్తున్నారు. చాలామంది చాలా వీడియో క్లిప్పింగ్స్ పంపించారు. మీ వల్ల మేము ఇంత పెద్దవాళ్ళు అయ్యాం, విశాఖపట్నంలో మీరు ఐటీ కంపెనీ పెట్టడం వల్ల, మీరు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పెట్టడం వల్ల నేను ఇంత పెద్ద అయ్యాను. అలాగే నేను వేర్ హౌసింగ్ 1988లో వేర్ హౌసింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేశాను. పోర్ట్ స్థలంలో వేర్ హౌసెస్ కట్టడం స్టార్ట్ చేశాను. నేను కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత అనేక మంది వేర్ హౌస్లు కట్టారు. తద్వారా యాక్చువల్లీ వేలాది మందికి దగ్గర ప్రత్యక్షంగా ఒక 3000 మందికి, పరోక్షంగా 50-60 వేల మందికి ఉపాధి లభించింది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇక్కడ చేయాలని తపన ఉంది. విశాఖపట్నం వదిలి వెళ్ళకూడదనే ఉద్దేశం ఉంది. అందుగురించనే ఎన్ని అవకాశాలు వచ్చినా విశాఖపట్నం వదిలి నేను వెళ్ళలేదు. ఇక్కడే ఎంబీపీ కాలనీలో సెక్టర్ 1లో ఉంటున్నాను. ఇదివరకు అల్లిపురంలో ఉండేవాడిని. అక్కడి నుంచి తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత సెక్టర్ 1కి వెళ్ళాను. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ దువ్వాడలో పుట్టారు. నేను విశాఖపట్నం ఘోష ఆసుపత్రిలో పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఈ నగరాభివృద్ధికి నాకంటే ఎక్కువగా ఎవరు చేయలేరని, ఎందుకంటే బేసిక్గా పార్లమెంట్ మెంబర్ అంటే చేయాల్సింది ఈ తాలూకా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని పార్లమెంట్లో రిప్రజెంట్ చేయాలి. అది చేయాలంటే ఈ కాన్స్టిట్యున్సీ తాలూకా కష్ట సుఖాలు, ఈ కాన్స్టిట్యున్సీ తాలూకా ఫ్యూచర్ ఉపాధి అవకాశాలు అన్ని నాకు అవగాహన అయి ఉండాలి. నాకు తెలిసి బరిలో ఉన్న అభ్యర్థులు అందరికంటే ఈ అవగాహన నాకు ఎక్కువ ఉందని, అది ఒకటే నా నమ్మకం. రెండోది, నేను స్థానికులను ఎంచుకుంటే డెఫినెట్గా ఈ విశాఖపట్నం అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేస్తారని, నాతో పాటు విశాఖపట్నం ప్రజలు కూడా నమ్ముతారని. విశాఖపట్నం కాంగ్రెస్ కార్యకర్తలు యాక్చువల్గా చాలా కాలంగా నెగ్లెక్ట్ చేయబడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు కొంతమంది నాయకులు వచ్చారు పోయారు, కానీ కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ తోటి ఉన్నారు. నెక్స్ట్ 2 days నా కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తలను ఐడెంటిఫై చేసి కష్టపడిన కార్యకర్తలు అందరినీ ముందును పెట్టి వాళ్ళ ద్వారా నా విజయాన్ని సాధిస్తానని అనుకున్నాను. ఇమ్మీడియట్గా నేను చేయబోయే ప్రణాళిక ఏంటంటే కాంగ్రెస్లో కష్టపడిన కార్యకర్తలందరినీ ఐడెంటిఫై చేసి అవసరమైతే వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానని, ఈ విషయంలో నాకు ఎటువంటి మొహమాటం లేదని మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. నమస్తే.